అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం నేను దహి పూరి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పానీపూరి, సన్నపూస, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, సాల్ట్, కారం, పెరుగు, చాట్ మసాలా, చింతపండు పచ్చడి, కొత్తిమీర. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి. ఈ బంగాళదుంపలు ఉడికేలోపు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కోసుకుందాం. బంగాళదుంపలు ఉడికిని కోల్చుకోవాలి. ఇందులో ఉడకబెట్టిన బంగాళదుంప కొంచెం వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కడ వేసుకోవాలి. తర్వాత కారం కడ వేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా కాడ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పచ్చడి కాడ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సన్నపూస కాడ వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర కాడ వేసుకోవాలి.